మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ఖమ్మం టికెట్కి సంబంధించి ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో టికెట్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు, ఎట్లా చూస్తున్నారు? మరి మీకు వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, మనిషి ఆశాజీవి. మనం ఎగ్జామ్ రాస్తాం, పాస్ అవుతామని రాస్తాం కదా. ఈ రిజల్ట్ వస్తుంది అనేది నా ఫేవర్లోనే అనుకుంటున్నా. రాకపోయినా నేను కాంగ్రెస్ పార్టీకిలో ఉండేటోనే కదమ్మా. అందరిలాగా పార్టీ ఇడిచిపెట్టి పారిపోయేటోని కాదు, పార్టీకి వెన్నుపోటు పొడిచేటోని కాదు. కానీ అది న్యాయమైన కోరిక ఉన్నది. 7 సీట్లలో 2 ఎస్సీ అయినాయి, 2 ఎస్టీ అయినాయి, 3 మిగతా 3 అగ్రకులాలు తీసుకున్నారు. అదేవిధంగా ఒక రాజ్యసభ కూడా అగ్రకులాలకు ఇచ్చింది. కాబట్టి న్యాయమైన కోరిక అని చెప్పగలుగుతాను. అది న్యాయమైన కోరిక. ఒక్క సీటు కూడా బీసీలకి ఇవ్వదు. మేజీ పాపులేషన్ ఉంది, వాళ్ళందరూ హర్ట్ అవుతారని చెప్పగలుగుతారు. మీకే ఎందుకు ఇవ్వాలి ఖమ్మం టికెట్? ఎందుకు ఆశిస్తున్నారు అసలు ఖమ్మం టికెట్? రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగినమ్మ ప్రధానమంత్రిగా. ఆ ప్రాంతంలో చిరకాలం నుంచి రాజీవ్ గాంధీ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ పోయినా, గిరిజన ప్రాంతంలో పోయినా, అప్పటి నుంచి ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని గత 7-8 ఏళ్ళ నుంచి అక్కడనే చేస్తున్నా. రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టా, దానికి మల్లికార్జున్ ఖర్గేని ఇనాగ్రేషన్ చేయించిన, ఇవన్నీ చేసిన. రాజీవ్ గాంధీ నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే ఇది ఇక్కడ పని చేయాలి అని. ఇస్తే చేస్తా. అందులో భద్రాచలం రామస్వామి ఉన్నాడు, నా పేరేంది హనుమంతరావు. దేవుని దర్శనం చేసుకోవచ్చు, ప్రజల సేవ చేయవచ్చు అని అడుగుతున్నాం. పక్కా మెజార్టీతో గెలుస్తారు. సో బట్టి విక్రమార్క సతీమణి కూడా ఖమ్మం టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉన్నది. నేను ఒకరు నిలబడితే మీరు ఎందుకు నిలబడని అడిగే హక్కు నాకు లేదు, ప్రజాస్వామ్యం. కానీ నాకు నా ఎక్స్పీరియన్స్, నేను తిరుగుతున్న మొదటి నుంచి కాబట్టి, ఒక మాజీ పిసిసి ప్రెసిడెంట్గా, మాజీ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అడుగుతున్నా. ఇస్తే పోటీ చేస్తాను. సో మాదిగలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. చూడండి, మాదిగలకు అన్యాయం అని కాదు. ఒక వ్యక్తి మూడిట్లో ఒకటి ఇచ్చినాం, ఆయన మాదిగ కాదంటే దీన్ని ఎవరు వెరిఫై చేయాలి అమ్మా? ఇచ్చినాం మేము మాదిగలకు కూడా. కానీ వీళ్ళు ఏమంటారు, ఆయన మాదిగనే కాదంటే దానికి ఎవడు చెప్పాలి లెక్క. ఇచ్చినాం మేము ఒకరి, వాళ్ళు ఇయ్యనే లేదనేది ప్రచారం చేస్తుండ్రు. మేమంటున్నాం మేము ఇచ్చినామని మేమంటున్నాం, ఆయన మాదిగానే కాదన్న దాని మీద దీన్ని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలనేది మాకైతే తెలియదు. ఎందుకంటే మాదిగోళ్ళు ఎవరు, మాలోళ్ళు ఎవరు అనేది వాళ్ళ ఇంటి సమస్య. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేది నేను ఇచ్చిన ఒక సీటు అంటున్నాడు. అదేవిధంగా కేటగరైజేషన్ చేస్తా అని కూడా అంటున్నాడు, దానికి సపోర్ట్ కూడా అంటున్నాడు. ఇక దానికి ఇయ్యలేదని అంటే దాని మీద నేనేం చెప్పలేను. అయినా నేను పోయినా ఆడ కూర్చున్నా, ఇచ్చినామన్నాము, దానికి చెప్తామన్నాము. అంతవరకు మా సింపతి ఉన్నది. కానీ వాళ్ళు ఒక్క సీటు ఇవ్వలేదు అనేది, మేము ఇచ్చినామని మేము అంటున్నాం, వాళ్ళు ఇవ్వలేదు అనేది అంటున్నారు. ఒక సీటు కూడా ఇవ్వలేదని. అయినా మాదిగతనే కాదు అంటున్నారు. అది పాయింట్. సోనియా గాంధీ లేఖ రాసింది అనేసి అంటున్నారు, ఏమన్నారు? రోజు అదే చెప్పి నేను మొదటి నుంచి ఆడ పనిచేసిన రాజీవ్ గాంధీ ఎంబడి. నేను ఇస్తే అంటే తప్పనిసరిగా నువ్వు ఖమ్మం సీటు అడుగుతున్నావు అని నాకు లెటర్ రాసింది. ఇక పార్టీ ఏం నిర్ణయం చేసుకుని దానికి కట్టుబడి ఉంటా అనేది చెప్పగలుగుతుంది. రామ మందిర్ విషయానికి వస్తే రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. రామ మందిరంని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేసి అంటున్నారు బీజేపీ. నేనా? కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రాజకీయం చేస్తుంది రామ మందిర్ని అంటుంది. రాజకీయం వాళ్ళు చేస్తూ మమ్మల్ని నన్ను బేగానే షాదీమే అబ్దుల్లా దివాన్ అని వాళ్ళే చేస్తున్నారు. అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, మాకే ఓటు వేయండి అంటుడు. మేమంటుడు భద్రాచలంలో రాముడు ఉన్నాడు, మాకే ఓటు వేయాలని మేము అడుగుతున్నాం. దేవుని చూసి వాళ్ళు అడుగుతున్నారు, మేమేమో డెవలప్మెంట్ చూసి ఓటు వేయమని మేము అడుగుతున్నాం. రాహుల్ గాంధీ మీద నరేంద్ర మోడీ ఇదే పొరకు ఆయన ఏం చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, 15 లక్షల బ్లాక్ మనీ ఇవ్వలే, పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేసి పెద్ద పెద్ద కోటీశ్వర్లకి చేస్తున్నాడు. ఆఖరి రైతులు సంవత్సరం పొరుగుగా రోడ్ల మీద వండుకున్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదు. కాబట్టి మా ఇవి తప్పనిసరిగా అటు రైతులు కానీ ఇటు నిరుద్యోగుల గురించి, బడుగు బలైన గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. తప్పనిసరిగా ఆయన ఓటేస్తే పేద ప్రజల అభ్యున్నతి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, రైతు రుణమాఫీ ఎడికిపోయిందని కూడా అడుగుతున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిండు కదా, డేట్ కూడా చెప్పిండు కదా.
ఈయన చెప్పంగానే చేస్తారు. పింఛన్లు కూడా పెరుగుతలేవు. అవునమ్మా, అన్ని చేస్తారు. ఇప్పుడు వచ్చి మూడు నెలలు అయిపోయాయి. అప్పుడే ఉన్నామా నువ్వు 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు రా భయ్? చెప్పినవి చేసినావు నువ్వు చెప్పు. నువ్వు కూడా వాగ్దానాలు చేసినావు. ఏడ చేసినావు? ఉద్యోగాలే ఇవ్వకపోతే పిల్లలంతా రోడ్ల మీద తిరిగి వాళ్ళకి ఏం పని లేదు, ఏమి ఇస్తలేరు అని అంటూనే ఉంటే ఎవడన్నా నలుగురు వెనకాల తిరుగుతారు, మేము ఇప్పిస్తామనే దాని మీద వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు చేసిన తప్పే కదా. రైతులకు సంఖ్యలు వేసినరా లేదా? రైతులకు ఎల్లబెట్టినరా లేదా? అదేవిధంగా నిరుపేదలకు ఇక్కడ ఉద్యోగాలు ఏడిచ్చినాం. ఆఖరుకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా నడిపించలేదు. అదేవిధంగా పబ్లిక్ ఎలక్షన్స్ ఏదైతే ఎగ్జామ్ జరగాలో పబ్లిక్ సర్వీస్ అది కూడా సరిగ్గా చేయకపోతుంది. మేము అన్నీ చేస్తున్నాం. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇక ముందు కూడా ఇస్తాం. తప్పనిసరిగా రుణమాఫీ చేస్తాం. వాళ్లకు ఏదైతే రైతులకు 500 అది కూడా మేము ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ బేట.